అన్నమయ్య దూరదృష్టిని, అన్నమయ్య ఆలోచించే సమానత్వాన్ని ఊహించడం చాలా కష్టం. ఎప్పుడో 15వ శతాబ్దంలో జనం అందరూ ఒకటే, అందరూ ఆ స్వామివారి ప్రసాదమే, హెచ్చుతగ్గులు లేవు అని చెప్పడమే కాదు, ఆచరించి చూపించిన వాడు అన్నమయ్య. పొలతులు జీవులే, పురుషులు జీవులే. పొలతులు అంటే స్త్రీ. పొలతులు జీవులే, పురుషులు జీవులే. తలప భావ భేదములే కాని బలి మీ స్వాతంత్రము పరతంత్రము ఒకరికి ఎలిమి నిందులో చెల్లె హీనాధికములే. స్త్రీలు పురుషులు సమానమే. 15వ శతాబ్దంలో అన్నమయ్య చెప్పిన విషయం ఇది. స్త్రీలు పురుషులు కూడా ఇద్దరు సమానమే. ఒకళ్ళకి స్వతంత్రం, పురుషుడికి ఎంతో స్వతంత్రం, స్త్రీలకి బానిస జీవితం. స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు లేరు, వాళ్ళని ఆదరంగా చూసేవాళ్ళు లేరు. ఏదో ఒక పని చేయడానికి మాత్రమే ఇంట్లో స్త్రీ అన్నట్టుగా ఉన్నారు. శతాబ్దంలో ఈయన చెప్పిన మాట ఇది. ఈ వాటి కూడా ఎంతో డెవలప్ అయిపోయింది ప్రపంచం అనుకుంటున్న ఈ రోజున కూడా చాలా దేశాల్లో స్త్రీలకి స్వతంత్రం లేదు. మన దేశంలోనే ఇంకా స్త్రీలకు ఓటు హక్కు ఉంది, అనేక దేశాల్లో స్త్రీలకు ఓటు హక్కు లేదు. అలాంటిది 15వ శతాబ్దంలోనే పొలతులు జీవులే, పురుషులు జీవులే, వీళ్ళలో తేడా ఏముంది అని అడిగిన వాడు అన్నమయ్య. మనసు కష్టం తోచినప్పుడు, అంటే కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటాం, రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. అలాంటి వెళ్తున్నప్పుడు అవి చూసినప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు చాలా బాధేస్తుంది మనకి. ఆ కష్టం తోచినప్పుడు చాలా తీవ్రమైన పదజాలంతో అన్నమయ్య అందరినీ నిందించాడు. ఏమిటి వ్యవస్థ, ఎందుకు ఈ సమానత్వం లేని ఈ జీవితాలు ఎందుకు మనకు పనికొస్తాయి, ఎందుకు మీ ఆలోచనలన్నీ ఇలా ఉన్నాయి అని చెప్పేసి తను పడిన కష్టం, తను విన్నప్పుడు పొందిన ఆ దుఃఖం, ఇవన్నీ కూడా తన మాటల్లో ప్రతిబింబిస్తాడు. ఏమని చెప్తాడంటే, బ్రహ్మముకటే పర బ్రహ్మముకటే, బ్రహ్మముకటే పర బ్రహ్మముకటే, తందనానా తందనానా పురే తందనాన బళ తందనాన బళ తందనాన బళ తందనాన. ఇది ఒక జానపద గేయంలో లాగా దానికి ముందు మొదలు పెట్టాడు, కానీ రాసిన విషయం, చెప్పిన విషయం చాలా బరువైంది. అందరూ అంగీకరించలేని విషయాన్ని ఇతను స్పష్టంగా చెప్పాడు అన్నమాట. ఏ రకమైన సందేహం లేదు తన ఆలోచనల్లో. కందువగు హీనాధికములిందు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ, అందులో జంతుకులమంతా ఒకటే, అందరికి శ్రీహరే అంతరాత్మ. ఒకడు తక్కువ లేదు, ఒకడు ఎక్కువ లేదు, అందరిలో ఉన్నది ఆ శ్రీహరే. మనం జంతువుని చూస్తున్నాం, అన్నింటిలోనూ ప్రాణం ఉంటుంది, ప్రాణం లేకగానే బయటపడేసేస్తాం. ప్రాణం ఉన్నంతసేపు అవి కుయ్యో మొర్రో అంటూనే ఉంటాడు. మనిషి కూడా తను జీవిస్తూనే ఉంటాడు. స్త్రీలు పురుషులు తర్వాత అందరూ సమానమే, అన్ని కులాలు ఒకటి, అందరిలో ఉన్నది అంతరాత్మ ఒకటే. ఆ శ్రీహరి ఒక్కడే ఉన్నాడు అందులో. అందరి రక్తం ఎర్రగానే ఉంటుందని చెప్తాను కదా, అది అలాగనమాట. తను కష్టపడినప్పుడు, తన మనసు కష్టపడినప్పుడు ఇలాంటి కఠినమైన మాటలతోటి తన ఈ వాగ్గేయకారులందరూ కూడా సమాజాన్ని మార్చడానికి చాలా ప్రయత్నం చేస్తారన్నమాట. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అందనే బంటు నిద్రాదియునొకటే. రాజుగారు మంచి అందమైన పడుపు మీద పడుకుని ఉంటాడు, నౌకరు ఎక్కడ ఉంటాడు, పక్కన పాపం బంటు కింద నేల మీద పడుకుంటాడు. కానీ నిద్ర ఒకటే, అతనికి నిద్ర ఒకటే, ఇతనికి నిద్ర ఒకటే. ఆ నిద్రలో తేడా లేదు కదా. సమయం ఇచ్చినప్పుడు పడుకోకపోతే అతను కునుకుపాట్లు పడతాడు, రాజు కునుకుపాట్లు పడతాడు, బంటు కునుకుపాట్లు పడతాడు. సో వీళ్ళ ప్రకృతిలో వీళ్ళ తేడా లేదు. మరి మనం చూసే విధానంలోనే ఉంది. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అందనే బంటు నిద్రాదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒక్కటే. 15వ శతాబ్దంలో ఈ మాట రాయడానికి ఎంత ధైర్యం ఉండాలి ఏ కవికైనా సరే. బ్రాహ్మణుడు చచ్చిపోయినా శ్మశానంలోకి తీసుకెళ్తారు, వీడు చండాలుడు చచ్చిపోయినా శ్మశానానికే తీసుకెళ్తారు. ఆ శ్మశానం అక్కడే ఒకటే కదా, కాల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ కాల్చిన జాగా మీద ఇంకో శవం పట్టుకొచ్చి మళ్ళీ పెడతారు.
అంతేగాని ఇందులో అయ్యో లేదు అది బ్రాహ్మడు చచ్చిపోయిన శవం అక్కడ కాల్చారు, ఇక్కడ వీడిని ఇక్కడ కాల్చండి అని ఏం లేదు కదా. ఎంత కఠినమైన మాటలతో చెప్పాడు. అతను చూపించిన ఈ ఉపమానాలు చూశాక ఎవరికైనా సరే అంతే కదా, మనం ఎందుకు ఇలాగా ఆలోచిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళకే విరక్తి వచ్చేస్తుందమ్మా. కడుగయ్యే నువ్వు మీద కాయు ఎండొకటే, పొడమి సున్నకము మీద పొలయు ఎండొకటే, కడు పుణ్యులను పాప కర్ములను సరికావా, జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొక్కటే. ఆ ఏనుగు అంబారి ఎక్కించి దేవుణ్ణి కూర్చోబెట్టి తీసుకెళ్లి ఊరేగుతూ ఉంటుంది ఏనుగు. అలాగే రాజుల్ని తీసుకెళ్లి ఏనుగురు ఎవరు సామాన్య తక్కువగా చూడం కదా, అంబారి వేసుకుని వెళ్తూ ఉంటే ఏనుగుని ఎంత వైభవంగా చూస్తాం, కుక్కని చి అంటాం. కానీ ఆ ఏనుగు మీద సూర్య భగవానుడు రశ్మి కిరణాలు పడుతూ ఉంటాయి, అవే కిరణాలు కుక్క మీద కూడా పడుతూ ఉంటాయి. ఎక్కడ తేడా ఉంది, ఎక్కడ తేడా ఉంది అని చెప్పేసేసి గట్టిగా ఆ రోజు సమాజాన్ని ప్రశ్నించిన వాడు అన్నమయ్య. అందరికీ వీళ్ళందరినీ రక్షించి ఒక దారికి తీసుకెళ్లేవాడు వెంకటేశ్వరుడు. ఆ ఏనుగునైనా ఈ కుక్కనైనా కొట్టినప్పుడు కుయ్యోమర్రోమని ఇది అంటుంది, అది అంటుంది, అది ఘీంకారం చేస్తుంది, కుయ్యోమర్రో అంటుంది. ఎవరి ప్రకృతిని బట్టి వాళ్ళ ఏడుపుని దుఃఖాన్ని చూపిస్తాయి. సో అందుకని దానికేమీ దుఃఖం లేదని అనుకోకూడదు, దీనికి దుఃఖం ఉండదని అనుకోకూడదు, చిన్నదే ఈ జంతువు అని ఇంత కఠినంగా అందరినీ చూసేవాడు ఎవరు, వెంకటేశ్వరుడే కదా అని చెప్పేసి చిన్నగా చెప్పినట్లుగా సమాజానికి చొరకలు కావి. ఇవి చొరకలు అంటే చిన్నగా చెప్పడం, ఇది చొరకలు కాదు. సమాజంలో ఉన్న అస్పృశ్యత విధానాన్ని, అంటరానితనాన్ని, స్వాతంత్రం లేనితనాన్ని కూడా స్పష్టంగా చాలా కఠినంగా అన్నమయ్య చెప్పారు. పండితుల్ని కూడా మీరు కూడా ప్రశ్నించుకోండి అని చెప్పాడు.